అజయ్ శ్రావ్యలది 5 ఏళ్ల అందమైన ప్రయాణం. కాలేజీ రోజుల్లో చిగురించిన ఆ పరిచయం పెళ్లి పిట్టల వరకు ఎన్నో కలలతో సాగింది. అజయ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్, శ్రావ్య ఒక ఫ్యాషన్ డిజైనర్. వారిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలున్నా అవి ఎప్పుడు వారి ప్రేమను దాటి వెళ్ళలేదు. ఒకరి శ్వాసను మరొకరు అర్థం చేసుకునేంతటి సాన్నిహిత్యం వారిది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒక చిన్న వాట్సాప్ నోటిఫికేషన్ వాళ్ళ 5 ఏళ్ల నమ్మకపు బుధాన్ని ఒక్కసారిగా కదిలించి వేసింది. అది ఒక నిశ్శబ్ద ఆదివారం సాయంత్రం. బయట చిరుజల్లు పడుతున్నాయి. అజయ్ తన ఫోన్ను హాల్లో టేబుల్ పైన వదిలి స్నానానికి వెళ్ళాడు. అదే సమయంలో అజయ్ పాత క్లాస్మేట్ నేహ నుండి ఒక మెసేజ్ వచ్చింది. స్క్రీన్ వెలిగింది. శ్రావ్య అనుకోకుండా ఆ పైన వైపు చూసింది. ఆ రోజు రాత్రి మనం గడిపిన క్షణాలు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి అజయ్. ఆ జ్ఞాపకాలే నన్ను బ్రతికిస్తున్నాయి. ఐ లవ్ యూ సో మచ్ అని ఉంది ఆ మెసేజ్లో. అది చదవగానే శ్రావ్య గుండె ఆగిపోయినంత పనైంది. చేతులు వణకడం మొదలయ్యాయి. తన ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి తన ప్రపంచం అనుకున్న అజయ్ తన వెనుక ఇంతటి రహస్యాన్ని దాచాడా? అజయ్కు బయటికి రాగానే శ్రావ్య కళ్ళలో ఆవేశం, అంతకు మించి నిస్సహాయత కనిపించాయి. ఫోన్ అతని ముందు విసిరేస్తూ ఏమిటిది అజయ్ అని అడిగింది. అజయ్ ఆ మెసేజ్ చూసి ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. ఆ కంగారులో శ్రావు అది నువ్వు అనుకున్నట్టు కాదు, నేహ బాధల్లో ఉంటే అని ఏదో చెప్పబోయాడు. కానీ శ్రావ్య మనసు అప్పటికే ముక్కలైపోయింది. బాధలో ఉంటే ఇలాంటి మెసేజ్లు పెడతారా? ఆ రాత్రి ఏం జరిగింది అజయ్? నన్ను మోసం చేస్తున్నావని ఒక్క మాట చెప్పి ఉంటే నేనే వెళ్ళిపోయేదాన్ని కదా అని అరుస్తూ ఏడ్చింది. ఆ రాత్రి వాళ్ళ ఇంటి గోడలు అజయ్ వివరాలను వినలేదు. కేవలం శ్రావ్య ఆవేదనను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయి. మరుసటి రోజే శ్రావ్య తను మొత్తం సర్దుకుని వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఒక వారం, ఒక నెల, అలా 3 నెలలు గడిచిపోయాయి. ఆ ఇల్లు శ్మశానంలా మారింది. అజయ్ తిండి తిన్నాడో పట్టించుకునేవారే లేరు. శ్రావ్య ఆఫీస్లో పనిచేస్తున్న తన కళ్ళ ముందు అజయ్ నవ్వుతూ ఉన్న ఫోటోలు మెదులుతున్నాయి. తప్పు చేశాడా, లేక నేను అర్థం చేసుకోవడంలో పొరపడ్డానా అన్న అంతర్మథనం తనను లోపల నలిపేస్తుంది. నిజానికి ఆ మెసేజ్ వెనుక ఉన్న వాస్తవం వేరు. నేహ ఆ సమయంలో తీవ్రమైన డిప్రెషన్లో ఉండి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ రాత్రి అజయ్ మరికొంతమంది స్నేహితులతో కలిసి హాస్పిటల్లో ఉండి ఆమెను కాపాడారు. ఆ ప్రాణభయం నుండి బయటపడిన కృతజ్ఞతతో ఆమె ఆ మెసేజ్ పెట్టింది. కానీ ఆ ఒకే ఒక్క వాక్యం ఆ నిండు సంసారాన్ని ముక్కలు చేసింది. నమ్మకం పోవడానికి సెకండ్ చాలు, కానీ దాన్ని మళ్ళీ సంపాదించుకోవడానికి అగ్ని పరీక్ష ఎదుర్కోవాలి. ఒకరోజు నేహ స్వయంగా శ్రావ్య దగ్గరికి వెళ్ళింది. శ్రావ్య కళ్ళలోకి చూస్తూ, నీ నమ్మకాన్ని నేనే పాడు చేశాను శ్రావ్య. ఆ రోజు అజయ్ లేకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. ఆ రోజు హాస్పిటల్లో ఉన్న అందరి నంబర్లు ఇవిగో, కాల్ చేసి అడుగు. నీ మీద ప్రేమే నన్ను కాపాడమని పురికొల్పింది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ క్షణం శ్రావ్య గుండెపై పెద్ద రాయి తొలగించినట్లు అనిపించింది. తాను తొందరపాటుతనం అజయ్ని వివరణ కూడా ఇవ్వనివ్వకుండా చేసిన మూర్ఖత్వం గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది. అదే సాయంత్రం శ్రావ్య పాత ఇంటికి వెళ్ళింది. తాళం తీసి లోపలికి వెళ్ళగానే అజయ్ చీకటి గదిలో గోడకు ఆనుకొని కూర్చొని ఉన్నాడు. తన కళ్ళ ముందు ఉన్న అజయ్ ఇప్పుడు చాలా నీరసంగా మారిపోయాడు. శ్రావ్యను చూడగానే అతని కళ్ళలో మళ్ళీ ప్రాణం వచ్చినట్లయింది. శ్రావ్య అతని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చుని అతని చేతులను గట్టిగా పట్టుకుని, నన్ను క్షమించు అజయ్, నా ప్రేమ కంటే నా అనుమానం పెద్దదైపోయింది, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని అతని గుండెలపై తలపెట్టి ఏడ్చింది. అజయ్ ఏమీ మాట్లాడలేదు. కేవలం ఆమె తలను నిమురుతూ తన కన్నీళ్లతో ఆమె క్షమాపణను స్వీకరించాడు. ఆ తుఫాను వారే బంధాన్ని కూల్చలేకపోయింది, కానీ ఒక పాఠాన్ని మాత్రం నేర్పింది. ప్రేమ అంటే కేవలం ఒకరినొకరిని చూసుకోవడం కాదు, ఒకరినొకరు నమ్మకం. ఆ నమ్మకం కదిలినప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం కాదు, నిలదీసి నిజాన్ని అడిగే ధైర్యం ఉండాలి. ఇప్పుడు వారి మధ్య ఉన్న దూరం కరిగిపోయింది. నమ్మకం అనే పునాది మళ్ళీ పటిష్టంగా మారింది. ఆ పగిలిన గుండె ముక్కలు మళ్ళీ అతికించబడ్డాయి, మునుపటి కంటే బలమైన ప్రేమతో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.